ఇండస్ట్రీలో పెరుగుతున్న క్లాష్ వార్ ఎవ్వరికెవ్వరు తగ్గేదేలే. ఇప్పటికే ఇండస్ట్రీ పరిస్థితి అంతంత మాత్రమే. ఈ క్లాష్లతో ఇండస్ట్రీ కష్టమేనా? ఒకవైపేమో ఆడియన్స్ థియేటర్స్కి రావట్లే, మరోపక్క కార్మికుల ధర్నాలు, దీనికి తోడు పైరసీ. ఇక ఇవన్నీ చాలదన్నట్లు కొత్తగా క్లాష్ వార్ల ట్రెండ్. మరి ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఇప్పుడు ఎక్కడ చూసినా కొత్తగా ఒక కొత్త సమస్య సినిమా ఇండస్ట్రీకి వచ్చి పడింది. అదేంటంటే క్లాష్ వార్ అన్నమాట. సో అంటే క్లాష్ వార్ అంటే ఏంటి అని డౌట్ రావచ్చు. సో ఇప్పటికే మనకు అర్థమయ్యే ఉంటుంది, ఒకే రోజు రెండు పెద్ద పెద్ద సినిమాలు కానీ లేకపోతే మల్టిపుల్ సినిమాలు కానీ ఒకే డోట్న రిలీజ్ అవ్వడం వల్ల ఈ క్లాష్ అనేది కొంచెం ఇబ్బందిగా మారి ఇండస్ట్రీకి చాలా పెనుముప్పయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. దానికి రాబోయేటువంటి సినిమాలన్నీ కూడా ఇప్పుడు ఇదే బాటలో ఉంటున్నాయి. సో అందులో ఫస్ట్ వచ్చేసి ఆగస్ట్ 14న రిలీజ్ అవబోతున్నటువంటి వార్ 2 అండ్ కూలీ. సో ఈ రెండు సినిమాలు కూడా ఒకే రోజు రిలీజ్ అవబోతున్నాయి. ఆల్రెడీ మనకు తెలుసు, రెండు సినిమాలలో బిగ్ కాస్ట్ అండ్ క్రూ ఉన్నారు. అండ్ దాని తర్వాత రెండు సినిమాలు మంచి హైప్ తోటి అండ్ డైరెక్టర్స్ కూడా చాలా ఎలివేట్ చేసేటువంటి డైరెక్టర్లు. ఇక స్టార్ల విషయానికి వచ్చినట్లయితే అటు రజనీకాంత్, నాగార్జున, ఇటుపోతే హృతిక్ రోషన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్. సో ఇండస్ట్రీలో ఇప్పుడున్నటువంటి తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వీళ్ళకి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ గురించి. అయితే ఒక పెద్ద హీరో సినిమా ఆర్ ఎవరైనా సినిమాలు ఉంటే ఒకరోజు రిలీజ్ అయితేనే చాలా కష్టం. అంటే ఇన్కేస్ మేజర్గా రావాల్సింది ఓపెనింగ్స్. సో ఆ ఓపెనింగ్స్ వల్లనే సినిమా మొత్తం కూడా రన్ అవుతూ ఉంటుంది లాంగ్ రన్లో. సో అలా వచ్చినప్పుడే ఆడియన్స్ థియేటర్కి వచ్చినప్పుడు వీటన్నింటిని దాటుకొని, అంటే ఇప్పుడు పైరసీ ఉంది మేజర్ ప్రాబ్లం. సో ఆ పైరసీని దాటుకొని, ఆ రిలీజెస్ అన్నీ దాటుకొని, థియేటర్ల సమస్య దాటుకొని, ఇన్ఫ్యాక్ట్ వీటన్నిటికీ మేజర్గా టాక్ బాగుండాలి. అప్పుడు ఆడియన్స్ థియేటర్స్కి వస్తారు. సో అలా ఓపెనింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అదే పెద్ద హీరోల సినిమాలు రెండు కూడా ఒకే రోజు రిలీజ్ అయితే డెఫినెట్గా ఓపెనింగ్స్ మీద, థియేటర్స్ పంచుకునే విషయం మీద చాలా ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ఇప్పుడు కూలీ ఉంది, వార్ 2 ఉంది. ఈ రెండు సినిమాలు ఆగస్ట్ 14నే రిలీజ్ అవబోతున్నాయి. సో ఈ రెండు రిలీజ్ల వల్ల థియేటర్స్కి కొంచెం ఇబ్బందిగా మారుతుంది, ఓపెనింగ్స్కి ఇబ్బందిగా మారుతుంది. ఇక్కడ మేజర్గా ఏంటంటే ప్రొడ్యూసర్ ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి తీస్తారు. అంటే ఇన్కేస్ ఒకటే సినిమా రిలీజ్ అయితే ఎక్కువ మంది ఆ రోజు పోతారు, కొంచెం టాక్ ఎలా ఉన్నా కానీ ఓపెనింగ్స్ తోటి బయటపడడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ వార్ 2 అండ్ కూలీ రెండు ఒకే రోజు రిలీజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఏ సినిమాకైనా ఇన్కేస్ ఇప్పుడు దీనికి వచ్చేటువంటి కలెక్షన్స్ ఈ సినిమాకి వచ్చే వల్ల కొంచెం నెగిటివ్ ఏదైనా వచ్చిందని మాత్రం ఒక సినిమా కంప్లీట్గా డ్రై అయిపోతుంది. ఒక సినిమా కొంచెం పాజిటివ్ ఆ సినిమా వెళ్ళిపోతుంది. సో అలా రెండు సినిమాలు బాగుంటే ఓకే, బట్ ఇన్ కేస్ కొంచెం అటు ఇటు ఏదైనా సినిమా అయితే మాత్రం చాలా లాస్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇన్ఫాక్ట్ కోట్లలో కూడా నష్టం రాబోతుంది. సో ఇక ఈ లిస్ట్లో సెకండ్ వచ్చేసి సెప్టెంబర్ 5న రాబోయేటువంటి మిరాయ్ అండ్ ఘాటీ అండ్ ది గర్ల్ ఫ్రెండ్. సో ఈ మూడు సినిమాలు కూడా సెప్టెంబర్ 5 మీదనే కన్నేసాయి. ఇక అంటే మిడ్ రేంజ్ సినిమాలు అనుకోండి ఇవి అఫ్కోర్స్. అయితే సెప్టెంబర్ 5న మిరాయ్ మనకు తెలుసు, తేజ సజ్జా ఆల్మోస్ట్ హనుమాన్ తర్వాత వస్తున్నటువంటి సినిమా. అండ్ దీంట్లో మెయిన్గా మంచు మనోజ్ ఒక విలన్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. కంప్లీట్గా ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ. అంటే మనకు తెలుసు కల్కి టైప్ ఆఫ్లో ఉంది, బట్ కాదు, ఇంకేదో కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నాడు. ఒక మంచి ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది. సో ఇలాంటి సినిమాలు ఎక్స్పెరిమెంట్స్ చేయడం వల్ల తేజ సజ్జాకు ఒక మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా మీద అంచనాలు కూడా ఒక రేంజ్లో ఉన్నాయి. బట్ అదే రోజున ఎప్పటి నుంచో పోస్ట్ పోన్ చేసుకుంటున్నటువంటి ఘాటీ రిలీజ్ అవుతుంది, అనుష్క శెట్టి ఘాటీ. సో స్వీటీ సినిమా కూడా ఇన్ని రోజుల తర్వాత పోస్ట్ పోన్ అవుతూ సెప్టెంబర్ 5 మీదనే ఉంది. సో ఇలా మిడ్ రేంజ్ సినిమాలు అంటే ఇప్పుడు మిరాయి కావచ్చు, ఘాటీ, ఇద్దరికి మిడ్ రేంజ్ సినిమాలు కూడా ఓపెనింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే కొన్ని థియేటర్స్ ఎక్కువగా వదిలితే పెట్టినటువంటి బడ్జెట్ ఫస్ట్ 1-2 డేస్లలో రికవరీ అవుతుందన్నమాట. ఇలా సినిమాలు బతికే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఒకే రోజు రిలీజ్ అవ్వడం వల్ల ఇటు ఈ సినిమాకు నష్టం ఉంటుంది. ఇటు మిరాయి ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే మిరాయి, ఘాటీకి ఆఫ్కోర్స్ ఇప్పుడు సినిమా బాగుంటేనే ఎవరైనా చూస్తారా అనుకోవచ్చు, కానీ అట్లీస్ట్ ఓపెనింగ్స్ వల్ల ప్రొడ్యూసర్ చాలా సేవ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. దీనికి తోడు రెండు సినిమాలే అనుకుంటే మూడో సినిమా ది గర్ల్ ఫ్రెండ్, అంటే రాహుల్ రవీంద్ర డైరెక్షన్లో వచ్చేటువంటి ఈ సినిమా కూడా కంప్లీట్గా అదే రోజు రిలీజ్కి రెడీగా ఉందని కూడా తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మిరాయి సినిమాని ఆల్రెడీ ఆ డేట్లో అంటే దసరాకు వస్తుంది అన్నారు, బట్ ఆ డేట్లో ఎలాంటి మార్పు లేదు, సెప్టెంబర్ 5న వస్తుందని లేటెస్ట్గా ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ క్లారిటీ ఇచ్చేశారు. సో ఇప్పుడు ఈ మూడు సినిమాలు అటు అనుష్కకి, తేజ సజ్జాకి, రష్మికకి కంప్లీట్గా ఒక ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక వార్ అయితే నడుస్తుంది. సో ఇక ఇదన్నీ పక్కన పెడితే రెండు మోస్ట్ అవైటెడ్ సినిమాలు ఉంటాయి. అదే అటు సెప్టెంబర్ 25న రిలీజ్ అవ్వాల్సినటువంటి అఖండ, దాని తర్వాత ఓజీ. సో ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్లోనే రాబోతున్నాయి. ఫర్ ద ఫస్ట్ టైం నందమూరి బాలకృష్ణ ఆయన కెరీర్లోనే పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది అఖండ 2 తాండవ. సో ఈ సినిమా మీద అంచనాలు ఒక రేంజ్లో ఉన్నాయి.
సో లేటెస్ట్గా మాట్లాడినటువంటి అంటే డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా కంప్లీట్గా సెప్టెంబర్ 20 అంటే దసరా కానుకగానే రిలీజ్ చేయాలని కూడా ఆలోచిస్తున్నారు. ఇకపోతే ఓజీ ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు వర్క్స్ ఏదైతే టెక్నికల్ వర్క్స్ ఇప్పుడు కంప్లీట్గా జరుపుకుంటుందన్నమాట. సో ఈ సినిమాలు కూడా రెండు ఎక్కువగా వచ్చేటువంటి ఛాన్సెస్ సెప్టెంబర్ 25 ఓజీకి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఎక్కువ టైం ఉంది కాబట్టి వర్క్ చేసుకోవడానికి టెక్నికల్ అన్ని వర్క్స్ కంప్లీట్ అవుతాయి. బట్ అఖండ కొంచెం షూటింగ్ డిలే అయినా కానీ ఒక షెడ్యూల్ వల్ల ప్రయాగ్రాజ్ దాని తర్వాత కొంత షెడ్యూల్ డిలే అయినా కానీ సో ఆ సినిమా పోస్ట్పోన్ అవుతుంది అన్నారు. బట్ దాన్ని చాలా స్పీడ్గా షూట్ చేసి ఈ సినిమాను కూడా సెప్టెంబర్ 25న రిలీజ్ చేయాలని కూడా ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఈ విషయం ఏంటంటే ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఒక ఆయన డిప్యూటీ సీఎం, ఒక ఆయన ఎమ్మెల్యే, అది వేరే విషయం. బట్ వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక మంచి ర్యాపే ఉంది. సో వీళ్ళిద్దరు మరి అప్పటి వరకు తగ్గుతారా అంటే ఎప్పటికప్పుడు అంటే లేటెస్ట్గా రిలీజ్ చేసినటువంటి సాంగ్లో కానీ ఎవరు ఏ అప్డేట్ రిలీజ్ చేసినా ఏ మూవీ టీం అయినా కానీ అదే డేట్ని మెన్షన్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఈ డేట్స్ విషయంలో కూడా ఎలాంటి క్లారిటీ లేకుండా డెఫినెట్గా ఈ సినిమాలు అదే రోజు వస్తాయని ఫిక్స్ అయిపోయారు. బాలకృష్ణ సినిమా అంటే ఆబ్వియస్లీ నందమూరి ఫ్యాన్స్కి ఒక పండుగ, ఇక్కడ పోతే ఓజీ అంటే మెగా ఫ్యాన్స్కి పండుగ. ఎందుకు అని అంటే ఆల్రెడీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇక మీదట చేయబోయేటువంటి లాస్ట్ సెకండ్ సినిమా అనమాట. అంటే ఇంకోటి ఉంది, ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది, కానీ ఓజీ మీదనే ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. హరిహర వీరమల్లు కొంచెం డిసప్పాయింట్ చేసింది, దాని తర్వాత ఓజీ మీదనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్, ఎస్పెషల్లీ పవర్ స్టార్ ఫ్యాన్స్. ఎందుకంటే అరే ఉస్తాద్ భగత్ సింగ్ మనకు తెలుసు, కొంచెం హరిశంకర్ డైరెక్టర్, అది తెరీ రీమేక్ సినిమా అంటున్నారు. బట్ దాని మీద రీమేక్ మీద ఎక్కువగా హోప్స్ పెట్టుకోలే. కానీ ఓజీ అనేది ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఆ టైటిల్తో పాటు కంప్లీట్గా సుజిత్ ఎప్పుడో రాసుకున్నటువంటి ఒక స్టోరీ. సో ఈ స్టోరీని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, గ్యాంగ్స్టర్గా పవన్ని ఎలా చూపిస్తారని ఒక ఎగ్జైట్మెంట్, క్యూరియాసిటీ ఉంది. లేటెస్ట్గా రిలీజ్ చేసినటువంటి ఒక సాంగ్ కూడా చాలా అద్భుతంగా అనిపించింది. సో కొత్తదనంగా ఉన్నది కాబట్టి దాని మీదనే ఆశలన్నీ, మెగా ఫ్యాన్స్ ఆశలన్నీ కూడా ఓజీ మీదనే ఉన్నాయి. సో ఓజీ కూడా అదే రోజు, బాలకృష్ణ అఖండ 2 తాండవం కూడా ఒకే రోజు రిలీజ్ అవబోతుంది. సో ఇవన్నీ డెఫినెట్గా కూడా కొంచెం ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఓపెనింగ్స్కి అండ్ దాని తర్వాత థియేటర్స్ దొరకడం చాలా కష్టమవుతుంది రెండు సినిమాలకి. రెండు పెద్ద ప్రొడ్యూసింగ్ కంపెనీలు అయినా కానీ థియేటర్స్ పంచుకోవాల్సి వస్తుంది. సో ఆ పంచుకోవడం వల్ల కొంచెం నెగిటివ్ టాక్ వచ్చినా ఇంకేది వచ్చినా కానీ సినిమాకు మొత్తంగా ప్రొడ్యూసర్స్కి ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ అయితే లేకపోలేదు. ఇకపోతే ఈ పక్కన పెడితే అంటే ఇవి 1 వీక్ అంటే ఈ పెద్ద పెద్ద సినిమాలే జస్ట్ ఒకే రోజు వస్తున్నాయి కానీ బట్ ఇక మిడ్ రేంజ్ సినిమాలు కూడా కొన్ని బ్యాక్ టు బ్యాక్ అట్లీస్ట్ 1 వీక్ గ్యాప్లో వస్తున్నాయి. ఓకే, మాస్ మహారాజా రవితేజ నటించినటువంటి మాస్ జాతర శ్రీలీల తెలుసు మనకు, ఆ కాంబినేషన్ ధమాకా హిట్ పేరు. సో మళ్ళీ ఆగస్ట్ 27న మాస్ జాతర రాబోతుంది. దానికంటే ముందు అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ చేసినటువంటి పరదా మూవీ ఆగస్ట్ 22న రిలీజ్ అవబోతుంది. సో ఇలా మిడ్ రేంజ్ సినిమాలు అట్లీస్ట్ ఒక మినిమం 1 వీక్ గ్యాప్ ఉన్నా కానీ ఎంతో కొంత ప్లస్ అవుతుంది. సో ఇలా ప్లాన్ చేసుకుంటే కనుక కొంచెం సేవ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అట్లీస్ట్ 1 వీక్ గ్యాప్ ఉంచుకొని రెండు కూడా సేమ్. ఇన్ఫ్యాక్ట్ రవితేజకు కొంచెం ఇమేజ్ ఎక్కువ ఉండొచ్చు, బట్ కాకపోతే కాన్సెప్ట్ వైజ్గా పరదా కూడా ఒక కొత్త స్టోరీ. సో అంటే ఒక అమ్మాయి పరదా అంటే ఏంటంటే ఆ ఫేస్ మాస్క్ గురించి కొంచెం ఇబ్బంది పడుతున్నటువంటి సీన్స్ అయితే మనం చూసాం దాంట్లో. సో ఈ రెండు సినిమాలు కూడా కంప్లీట్గా 1 వీక్ గ్యాప్ ఉంటే ఇలా ఓపెనింగ్స్ కానీ కలెక్షన్స్ కూడా ఏ ఇబ్బంది ఉండదు, థియేటర్స్ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో కానీ ఒకే రోజుల రిలీజ్ అవ్వడం వల్ల కొంచెం ఇబ్బందులు అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. సో మరి ఈ అన్ని సినిమాలలో మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేసేయండి.